ఎలా ఉండబోతుంది? ఇక నిర్మాత బండ్ల గణేష్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆస్తి వేలాన్ని సమర్థించింది హైకోర్టు. అంటే బండ్ల గణేష్ ఇప్పుడు చేస్తున్న ఆరోపణ ఏంటంటే తన ఆస్తిని తక్కువ విలువకు చూపించి వేలం వేశారు, దీనివల్ల నాకు చాలా నష్టం కలిగింది అని చెప్పేసి. అంటే బండ్ల గణేష్ ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటూ ఉంటారు. అసలు ఏంటి వివాదం? బండ్ల గణేష్ అంత క్రైసిస్ లో ఉన్నారు ఫైనాన్షియల్ గా? అంటే ఆయన ఫైనాన్షియల్ గా క్రైసిస్ లో ఉన్నారు అనే కంటే ఇప్పుడు సమస్య ఏంటంటే ఫస్ట్ యాక్చువల్గా బండ్ల గణేష్ ఈ స్థలం వివాదం పైన 2022లోనే ఆయన పోరాటం మొదలు పెట్టారు. కరెక్ట్ 4 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు ఈ స్థలం వివాదం పైన డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు కొంత ఆయనకి పాజిటివ్ అయింది. బ్యాంకు నిర్వహించిన వేలం ప్రక్రియ చెల్లదు, దాన్ని వెంటనే రద్దు చేయాలి, పైగా వేలం ద్వారా వచ్చిన సొమ్మును తిరిగి ఆస్తి యజమానులకు చెల్లించాలన్నది ఆ తీర్పు. అప్పుడు బండ్ల గణేష్ విజయం సాధించారు. ఆల్రెడీ ఆస్తి యజమానులకే బ్యాంక్ నిర్వహించిన వేలం ప్రక్రియ ద్వారా వచ్చే మొత్తం చెల్లబోతుందని అందరూ ఒక పాజిటివ్గా మాట్లాడుకున్నారు. సమస్య ఏంటంటే ఇది బండ్ల గణేష్ వర్సెస్ యూనియన్ బ్యాంక్ సంబంధించిన ఇష్యూ. అప్పుడు అక్కడ ఎక్కడైతే అప్పుడు డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును క్వశ్చన్ చేస్తూ యూనియన్ బ్యాంక్ హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారణ ఇది కొనసాగుతుండగానే తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేది బండ్ల గణేష్ మైనస్ అయింది. కొత్తగా లేటెస్ట్ ఈ మధ్యకాలంలో వచ్చిన హైకోర్టు తీర్పు అదేంటి, డిఆర్టీ ఇచ్చిన తీర్పును ఫస్ట్ న్యాయస్థానం కొట్టేసింది. డిఆర్టీ అంటే ఎవరు? డెట్ రికవరీ ట్రిబ్యునల్. అప్పుడు బండ్ల గణేష్కి అనుకూలంగా ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టేసింది. అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకి లేదు, ఎందుకంటే హైకోర్టు కొట్టేసింది కదా. కొట్టేసినప్పుడు యూనియన్ బ్యాంక్ వాదన కరెక్ట్ అనే కదా. అంటే యూనియన్ బ్యాంక్ ఆల్రెడీ ధైర్యం వచ్చినట్టు కదా. అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఏంటి? దీన్ని వేలం వేయాలి, వేలం ద్వారా వచ్చే బ్యాంక్ దీన్ని వేలం వేయాలి, స్థలాన్ని వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని బండ్ల గణేష్కి అందజేయాలని. దానికి వచ్చి యూనియన్ బ్యాంక్ హైకోర్టుకి వెళ్ళింది. ఇప్పుడు హైకోర్టు ఈ డిఆర్టీ తీర్పును కొట్టేసిన తర్వాత ఆటోమేటిక్గా వేలంలో ఈ స్థలాన్ని వేలం వేయాలన్న దానికి వ్యాలిడిటీ లేదు, వేలం వేసి డబ్బులు రావాలన్న అంశం దానికి వ్యాలిడిటీ లేదు. ఈ విధంగా ఇది బండ్ల గణేష్కి ఒక మైనస్ అయింది. అయితే ఇప్పుడు ఆయన ఏమంటారంటే బ్యాంకు నిర్వహించిన ఆస్తి వేలం ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధమే, ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని హైకోర్టు చెప్పింది. ఇప్పుడు బండ్ల గణేష్ దీంతో ఏమంటున్నారంటే తన స్టైల్ ఎక్స్ వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ఆయన అంటుంది ఏంటంటే తలలు వంచే ప్రసక్తే లేదు, భారత న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది, ఇప్పుడు తన ఆఖరి అస్త్రం సుప్రీంకోర్టును ఆశ్రయించడమే ఆయన ప్రకటించారు, తన హక్కుల కోసం ఆస్తి కోసం ఢిల్లీ వేదికగా పోరాటం చేస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే సరే ఆయన తల వంచని వ్యక్తిత్వమే అయి ఉండొచ్చు, ఆయన కొన్ని విషయాల్లో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఫర్మ్గా నిల్చుంటారు, నమ్మిన వాళ్ళ కోసం అన్న ఇమేజ్ ఆయనకు ఉండి ఉండవచ్చు. కానీ ఇక్కడ కోర్టుల పరంగా వాళ్ళు వర్కౌట్ కావు. రేపొద్దున్న హైకోర్టు ఏ గ్రౌండ్స్ కింద డిఆర్టీ ఇచ్చిన డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును బండ్ల గణేష్ స్థల వివాదంలో హైకోర్టు కొట్టేసింది కాబట్టి అంటే వేలం వేసుకోవటం అన్న అంశానికి యూనియన్ బ్యాంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. అంటే యూనియన్ బ్యాంక్ దాన్ని వేలం వేసుకోవచ్చు, కానీ వేలం మొత్తాన్ని ఇప్పుడు బండ్ల గణేష్కి ఇవ్వాలని లేదు, ఎందుకంటే డిఆర్టీ తీర్పును కోర్టు కొట్టేసింది కాబట్టి. దీన్ని ఇప్పుడు సుప్రీంకోర్టులో బండ్ల గణేష్ క్వశ్చన్ చేస్తారు. మరి బండ్ల గణేష్కు సుప్రీంకోర్టులో మరి అనుకూలంగా తీర్పు వస్తుందా రాదా అనేది మనం వేచి చూడాల్సిన అంశం. ఇది జూబ్లీహిల్స్లో ఉన్న 1 కోట్లాది రూపాయల విలువైన ఆస్తికి సంబంధించిన అంశం. ఇది ఇక్కడ సమస్య ఏంటంటే తన కుటుంబానికి చెందిన ఆస్తిని బ్యాంక్ అధికారులు దక్కించుకోవడానికి ప్రణాళికబద్ధంగా వ్యవహరించారు, ఒక పెద్ద కుట్ర జరిగిందన్నది ఆయన అభ్యంతరం. కానీ ఇక్కడ ఇష్యూ వేరు. అది కూడా ఇక్కడ ఏం జరిగిందంటే బండ్ల గణేష్ కుటుంబం తీసుకుంటాం రుణాల వసూలు కోసం బ్యాంక్ అధికారులు రంగంలో దిగినప్పుడు జరిగిన ఇష్యూ ఇది. అందుకు ఇది ఏంటంటే చాలా టెస్ట్గా ఉంది, పజిల్డ్గా ఉంది. నిజంగా బండ్ల గణేష్ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకుని రుణాలు ఎగవేతకు పాల్పడితే దానికి తగ్గట్టుగా వాళ్ళకి సంబంధించిన ఆస్తిని వేలం వేసుకోవడానికి రైట్స్ వీళ్ళకి వచ్చినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్పు తీసుకుంటామండి, మనం రుణాలు తీసుకుంటాం, మనం ఒక పూచికత్తు ఒకటి చూపిస్తాం కదా. అలాగే ఇప్పుడు రుణాలు ఎగవేశారన్నది యూనియన్ బ్యాంకు ఆరోపణ. దాంట్లో భాగంగా మేము అతని యొక్క ఆస్తిని వేలం వేయడానికి సంక్రమించామన్నది వాళ్ళది. డిఆర్టీ తీర్పు ఇతనికి అనుకూలంగా ఇచ్చారు, కానీ ఆ డిఆర్టీ తీర్పును ఇప్పుడు హైకోర్టు కొట్టేసింది కాబట్టి నేను ఎవరికి తలలు వంచనంటే ఇప్పుడు ఎవరికి తలలు వంచకపోయినా రేపు పొద్దున్న న్యాయ వ్యవస్థలు తలలు వంచాలి. సుప్రీంకోర్టులో న్యాయం జరిగితే బండ్ల గణేష్కి వెల్ అండ్ గుడ్, లేదు హైకోర్టు ఇచ్చిన గ్రౌండ్స్ కరెక్టే, డిఆర్టీ తీర్పు తప్పే, మీ ఇంటిని వేలం వేసుకునే అధికారం యూనియన్ బ్యాంక్ ఉందని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడితే మరి బండ్ల గణేష్ ఏం చేయలేరు. సుప్రీంకోర్టులో దక్కితే న్యాయం దక్కాలి, న్యాయం దక్కకుండా ఇక్కడ 2 ఇష్యూస్ ఉంటాయి సార్. సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుని సమర్థించడం అనేది ఒకటి, రెండోది సుప్రీంకోర్టులు కొన్ని సందర్భాలు ఏం చేస్తాయంటే మీరు హైకోర్టులోనే తేల్చుకున్నాను అంటే
మీరు ఆ కోర్టు ఇచ్చింది కాబట్టి ఆ కోర్టులను తేల్చుకోండి అని. మరి చూడాలి దీనికి ఎండ్ కార్డు ఎలా ఉండబోతుందో. రైట్. ఇక